హాయ్ ఫ్రెండ్స్, మహాసముద్రాల రహస్యాల్లో మనకు తెలిసింది 5% అని శాస్త్రవేత్తలు చెప్పింది నిజమే. కానీ ఆ లోతైన సముద్ర జలాల్లో ప్రమాదవశాత్తు మునిగి కనుమరుగైన వస్తు విశేషాల్ని కోట్లు ఖర్చు చేసి మనిషి అన్వేషిస్తున్నాడు. అవి విలువైన వస్తువులు కావచ్చు, ఏకంగా ఓడలే కావచ్చు. అందరికీ టైటానిక్ ఓడ మునక, ఆ తర్వాత జరిగిన డీప్ సీ సెర్చ్ ఆపరేషన్స్, అందులో దొరికిన అవశేషాల గురించి తెలుసు. మనకు తెలియని మహా గొప్ప విశేషాలు కలిగిన మరెన్నో నౌకల గురించి అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలా 1622లో క్యూబాలోని హవానా నుంచి స్పెయిన్ దేశానికి 28 రవాణా నౌకలు బయలుదేరాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న కరీబియన్ దీవులు ఉత్తర దక్షిణ అమెరికాల నడుమనుంటాయి. ఆ కరీబియన్ దీవుల్లో పెద్దదైన క్యూబా దీవిలో ఉన్న కమ్యూనిస్టు దేశమే క్యూబా. నైరుతి ఐరోపాలోని ప్రజాస్వామ్య రాచరిక దేశం స్పెయిన్. అయితే అప్పట్లో ఇవి వలస దేశాలుగా ఉండేవి. అలా బయలుదేరిన నౌకల్లో స్పెయిన్ నౌక న్యూస్ట్రా సెనోరా డి అటోచా ఒకటి. ఆ న్యూస్ట్రా సెనోరా నౌకలో వేల కొద్దీ వెండి దిమ్మలు, లక్షల వెండి నాణేలు, వందల కొద్దీ బంగారు ఇటుకలు, అరుదైన భారీ పచ్చలు ఇవన్నీ కూడా రవాణా చేయబడుతున్నాయి. అయితే ఫ్లోరిడా కీస్ తీరంలో భారీ సముద్ర తుఫాన్లో చిక్కుకుని అది అక్కడే విరిగి తర్వాత సాగరంలో కలిసిపోయింది. కోట్ల డాలర్లు విలువ కలిగిన సంపదది. మరి 260 మంది సిబ్బందితో సహా ఆ నౌక నీట మునిగింది. అంతటి సంపదను వదులుకోలేరు కనుక స్పెయిన్ చాలా సంవత్సరాల పాటు ఆ నీట మునిగిన సంపద కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అలా దాదాపుగా 350 సంవత్సరాలు గడిచిన తర్వాత 1960వ దశకం చివర్లో ఓ పెద్ద మనిషి తన కుటుంబంతో సహా బోలెడు సొమ్ము ఖర్చు చేసి మరీ సముద్రంలో మునిగిన సంపద కోసం వెతికాడు. అలా 16 ఏళ్లు అలుపెరగని అన్వేషణలో చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటూనే ఎన్నో కష్ట నష్టాలకు ఎదురెళ్లి దాదాపుగా $5,000 మిలియన్ కంటే ఎక్కువ విలువ కలిగిన న్యూస్ట్రా సెనోరా డి అటోచా నౌకలోని సంపద ఆచూకీని ప్రపంచానికి తెలియజేశాడు. ఆ ప్రయత్నంలో అతను తన కొడుకు కోడలను కూడా కోల్పోవడం విషాదకరం. ట్రెజర్ హంట్ ఆటలు మనం ఆడే ఉంటాం, ఇంట్లో బంధువులు, పిక్నిక్లో స్నేహితులతో, లేదా కంప్యూటర్లో. కానీ ఇది సముద్రం. ప్రమాదవశాత్తు మునిగిపోయిన నౌక ఉన్న చోటును కనిపెట్టగలగాలి. ఆ లోతులకు వెళ్లగలిగే ధైర్యం, నైపుణ్యం, ఈత పరికరాల్ని ఉపయోగించడంతో పాటుగా సముద్రం హృదయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అది ఏ క్షణంలో ఎలా మారుతుందో అంచనా వేయాలి. అసలు 15 నుంచి 18 శతాబ్దాల నడుమ ఐరోపా నావికులు ప్రపంచ యాత్రలు చేసింది నౌకాయానం ద్వారానే. ప్రపంచ పటంలో ఎన్నో దేశాలను సముద్ర మార్గాల్ని అన్వేషించారు. ఆయా దేశాల్లోని బంగారు, వెండి, రత్నాలను, అరుదైన సుగంధ ద్రవ్యాలను, పట్టు, తోలు వస్త్రాలను అటునిటుగా రవాణా చేశారు. ఆ అన్వేషకులు సముద్ర యాత్రల మూలంగా ఐరోపా దేశాలు ప్రపంచ దేశాలపై ఆధిపత్యాన్ని చలాయించేలా చేశాయి. ఎన్నో దేశాన్ని వలస దేశాలుగా మార్చేశాయి. ఎన్నో దేశాల విలువైన సంపదలను తమ దేశాలకు తరలించుకుపోయాయి. వందల ఏళ్ల వలస పాలన తర్వాత చాలా దేశాలు స్వతంత్రమయ్యాయి. అదంతా చరిత్ర. భారత్కు సముద్ర మార్గం కనిపెట్టబోయి అమెరికా తీరంలోని న్యూ వరల్డ్ ప్రాంతానికి చేరిన క్రిస్టోఫర్ కొలంబస్ పుట్టుకతో ఇటాలియన్ అయితే పనిచేసింది స్పెయిన్ కోసం. అది జరిగింది 1492లో. ఆ తర్వాత స్పెయిన్ ఎన్నో యాత్రలు నిర్వహించి అమెరికా నేలను వందల ఏండ్లు తన ఆధీనంలో ఉంచుకుంది. అక్కడి బంగారం, వెండి, రతనాల నిల్వలు తవ్వి తీసుకుపోయింది. స్పెయిన్ ఆర్థిక శక్తి ముందు తక్కిన ఐరోపా దేశాలు చిన్నబోయాయి. ఆ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, డచ్ వంటి ఐరోపా ఖండ దేశాలు ఆ బాటనే ప్రయాణించాయి. డచ్ వాళ్లు అపారమైన ధనరాశులతో వస్తున్న స్పెయిన్ నౌకల్ని దోచుకునేవాళ్లు. అందుకని స్పెయిన్ తన వాణిజ్య నౌకలను, సైనిక రక్షణను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి ఏటా వసంత ఋతువులో, అంటే స్ప్రింగ్ సీజన్లో స్పెయిన్ నుంచి కరీబియన్ దీవులకు వెళ్లే నౌకలు అక్కడ అప్పటికీ స్పెయిన్ వలస అధికారులు పోగేసి ఉంచిన సంపదను మోసుకుని తిరిగి స్పెయిన్కొచ్చేవి. అలా సురక్షిత రవాణా కోసం 112 అడుగుల పొడవు, 34 వెడల్పు, 550 టన్నుల బరువున్న న్యూస్ట్రా సెనోరా డి అటోచా అనే నౌకను హవానాలో నిర్మించారు. తమ దేశం నమ్మకాల ప్రకారం అదృష్టాన్ని మోసుకొచ్చే నౌక అని తమ భాషలో వాళ్ళు దానికి పేరు పెట్టారు. దాంట్లో ఎత్తైన తెరచాప స్తంభంతో పాటుగా పలు విశేషాలున్నాయి. 1618లో మధ్య ఐరోపా దేశాలు పరస్పర సంఘర్షణ పడుతూ ఏళ్లపాటు యుద్ధాలతోనే రోజులు గడిపాయి. సుమారుగా 30 ఏళ్లపాటు వాటి మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ఆ యుద్ధాల్లో పాలుపంచుకున్న స్పెయిన్ ఆర్థిక స్థితి 1622 నాటికి బలహీనపడసాగింది. అందుకోసం స్పెయిన్ రాజు మరింత సంపదను దేశానికి తరలించమని ఆదేశాలిచ్చాడు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర వాతావరణం చాలా అస్థిరంగా ఉంటుంది. చలిగాలుల నుంచి రక్షించుకోవడం అసాధ్యమయ్యేది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో తరచూ తుఫాన్లు చెలరేగేవి. నౌకల్ని ముంచేసే వడి ఆ జలాల్లో రాక్షసిలా దాపరించేది. అందుకని జులై నెల వరకు కరీబియన్ తీరంలో హవానా, క్యూబాల వద్ద లంగరు వేసుకుని ఉండే నౌకలు ఆ నెలలో బయలుదేరి స్పెయిన్ దిశగా ప్రయాణం కట్టేవి. విలువైన లోహాలు, ఆయుధాలను భారీ ఓడల్లోనూ, వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల్ని చిన్న వాణిజ్య నౌకల్లోనూ రవాణా చేసేవాళ్లు. అదిగో అలా 1622 జులై 27 నాడు పోర్ట్ బేలో ఆ రేవు నుంచి బయలుదేరిన నౌక హవానా తీరం చేరడానికి ఆగస్టు 22వ తేదీ వచ్చేసింది.
కారణం సముద్ర వాతావరణం చాలా ప్రతికూలంగా ఉండడం. హవానాలో ఉండగానే వారివే మెక్సికో నుంచి వచ్చిన నౌకలు కూడా జతకూడాయి. వాతావరణం, దోపిడీ నౌకలు రెండిటి నుంచి రక్షణ అవసరం కనుక చీఫ్ కమాండర్ మార్కస్ నౌకల్ని 2 బృందాలుగా చేశాడు. తాను కీలకమైన నూస్ట్రా సెనోరా డి అచోటా మీద ఉండి ఆ నౌకలోనే దాదాపుగా 161 బంగారు ఇటుకలు, 1000 వరకు వెండి ఇటుకలు, 2.5 లక్షల కంటే ఎక్కువ వెండి నాణేలు, ఇంకా సుమారుగా 50 పెట్టెల్లో విలువైన రత్నాలు పెట్టించాడు. వాటి ప్రస్తుత విలువ సుమారుగా $500 మిలియన్. ఈ సర్దుబాట్లకు 13 రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత 1622 సెప్టెంబర్ 4వ తేదీన మొత్తం 28 నౌకలు స్పెయిన్ దిశగా బయలుదేరాయి. అలా 36 గంటల పాటు తుఫాన్ జాడలేదు, డచ్ దొంగల ఆచూకీ లేదు. నావికులందరూ ఆనందంగా ఉన్నారు. అది ఆవిరయ్యే క్షణాలు ఎదురవుతున్నాయని పాపం వాళ్ళకి తెలియదు. భయంకర సముద్ర తుఫాను ఆ నౌకల్ని కర్కశంగా ఆలింగనం చేసుకుంది. సెప్టెంబర్ 6వ తేదీన ఫ్లోరిడా కీస్ వద్ద లోతైన సముద్ర జలాల్లో నౌకలు ప్రవేశించాయి. తేలికపాటి గాలి ప్రవాహం ఉన్నట్టుండి ఈదురుగాలిగా మారింది. ఆ ఒత్తిడికి సముద్ర తరంగాలు ఎగిసిపడుతున్నాయి. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, పిడుగులతో వాతావరణం అల్లకల్లోలంగా తయారైంది. అచోటా నౌక మీదున్న నావికులు, శ్రామికులు తత్తరపడ్డారు. తాళ్లు వదులు చేసి తెరచాపలు దించి లంగరు సముద్ర జలాల్లోకి వదిలి నౌక ఊగిసలాడి కొట్టుకుపోకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉన్నట్టుండి లేచిన రాకాసి అల సరిగ్గా అచోటా మీద విరుచుకుపడింది. నౌక నిలకడ తప్పి సముద్రంలో ఉన్న పర్వత భాగాన్ని గుద్దుకుని వాలిపోయింది. నౌకకు భారీ రంధ్రం పడి నీళ్లు లోపలికొచ్చేస్తున్నాయి. కొద్దిసేపట్లోనే 260 మంది సిబ్బందితో సహా కోట్లాది రూపాయల సంపద సముద్ర గర్భంలో కలిసిపోయింది. నౌక ప్రధాన తెరచాప స్తంభం విరిగిపోయింది. 3వ తెరచాప స్తంభం వద్ద ఉండిపోయిన 5గురు మాత్రం విడిగా విరిగి తేలుతున్న ఆ భారాన్ని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. వెంట వస్తున్న మరో 7 నౌకలు కూడా నీట మునిగాయి. మిగిలిన 20 నౌకలు ఆ తుఫాన్లోనే ప్రయాణిస్తూ గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరాన్ని చేరుకోగలిగాయి. మర్నాడు ఉదయం నీళ్లలో తేలుతున్న అచోటా నావికులను రక్షణ దళాలు రక్షించాయి. అటోచా మునిగిన ప్రాంతానికి చేరుకున్న ఒక రక్షణ నౌక దాని శిథిలాల కోసం గాలించింది. జల సమాధి కావడం అంటే మాటలు కాదు కదా. నిపుణులైన గజీతగాళ్లు వెళ్లి చూసినా కానీ లాభం లేకుండా పోయింది. ఇక చేసేదేం లేక అటోచా సమాధి చెందిన ప్రాంతాన్ని తమ నౌకా చిత్రపటంలో నమోదు చేసుకుని అందరూ స్పెయిన్ చేరుకున్నారు. అయితే మరో మాసానికి మళ్లీ భారీ తుఫాన్ వచ్చింది. సముద్రంపై తేలుతున్న అటోచా శిథిలాల్ని, నీట మురిగిన శిథిలాల్ని దూర ప్రాంతాల వరకు చెదరగొట్టేసింది. దాదాపుగా 60 ఏళ్ల పాటు స్పెయిన్ పట్టు వదలకుండా అటోచా శిథిలాల కోసం వెతుకుతూనే ఉంది. అన్నీ నిష్ఫలమయ్యాయి. కాలం గడిచే కొద్దీ అటోచా గురించి ఆలోచనలు కూడా మసకబారాయి. నౌక మునిగిన చోటు నుంచి ఫ్లోరిడా కీస్కి దాపులనే ఎక్కడో అక్కడ ఉంటుందని మాత్రం తెలిసింది. అప్పుడు 1960లో జాన్ ఎస్ పాటర్ అనే వ్యక్తి జలసమాధి అయిన నౌకలు, వాటిలోని నిధుల వివరాలతో ద ట్రెజర్ డ్రైవర్స్ గైడ్ అనే ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. అది మొదలు చాలామంది ఫ్లోరిడా జలాల్లో నిధుల వేటకు బయలుదేరారు. అలా కీప్ వేగ్నర్ అనే బిల్డింగ్ కాంట్రాక్టర్ కూడా మరికొందరిని చేర్చుకుని రియల్ 8 అనే కంపెనీని ఏర్పాటు చేసి కాలిఫోర్నియాకు చెందిన ప్రసిద్ధ నిధి వేటగాడైన మెల్ ఫిషర్ని ఫ్లోరిడాకు రమ్మని ఆహ్వానించాడు. మెల్ ఫిషర్ బాల్యం నుంచే సముద్రంలో మునిగిపోయిన నిధుల ఓడల గురించి ఆసక్తిగా చదివేవాడు. చదువు పూర్తయ్యాక స్కూబా డైవింగ్ కూడా నేర్చుకున్నాడు. ఒక డైవింగ్ స్కూల్ని కూడా ప్రారంభించాడు. అతను, అతని భార్య కలిసి సుమారుగా 60,000 మంది డైవర్లకు శిక్షణ ఇచ్చారు. కరీబియన్ తీరంలో మునిగిన కొన్ని నౌకలను అన్వేషించి కనిపెట్టిన అనుభవం ఉంది. ఫ్లోరిడా కీస్ వద్ద మునిగిన న్యూస్ట్రా సెనోరా డి అచోటా నౌకాన్వేషణ కోసం పిలుపు రాగానే మెల్ ఫిషర్ సంతోషించాడు. రియల్ ఏ కంపెనీతో చేతులు కలిపాడు. అటోచాను అందరూ మర్చిపోయినా కానీ మెల్ ఫిషర్కి మాత్రం నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే 1968లో కాలిఫోర్నియాలో తనకు ఉన్నదంతా అమ్మేసి కుటుంబాన్ని, కొందరు సహచరుల్ని తీసుకుని ఫ్లోరిడాకు వచ్చేశాడు. అటోచా నౌకను కనిపెట్టి అందులోని సంపదను వెలికి తీయడం అతని జీవిత లక్ష్యం. ఆ ప్రయత్నంలోనే 17వ శతాబ్దం నాటి ఒక దస్తావేజుల్లో అటోచా మునక గురించి వివరాలు లభ్యమయ్యాయి. దాని ఆధారంగా ఫ్లోరిడాలోని మెట్కుంబే కీస్ తీర ప్రాంతంలో మెల్ ఫిషర్ తన అన్వేషణ మొదలుపెట్టి ఏడాది కాలంలో 1,00,000 మైళ్ల ప్రాంతాన్ని జల్లెడపట్టాడు. రిక్తహస్తమే మిగిలింది. జనం ఎగతాళి చేశారు. ఆకాశంలో మబ్బుల్ని చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్నాడని వెక్కిరించారు. అవును మరి, కాలిఫోర్నియాలో ఆస్తుల్ని అమ్మి వచ్చేశాడుగా. అందుకే మెల్ ఫిషర్కి కూడా కొంచెం దిగులు కలిగింది. కానీ తన ప్రయత్నాలు మాత్రం విరమించలేదు. టుడే ఈజ్ ద డే అని ఎప్పటికప్పుడు తన బృందంలో ఆశలు నింపుతూ వెళ్లాడు. తర్వాత ట్రెజర్ హిస్టోరియన్ యూజిన్ లియోన్ని సంప్రదించాడు మెల్ ఫిషర్. ఫిషర్ అభ్యర్థన మేరకు అతను స్పానిష్ పురాతన దస్తావేజుల భాండాగారాన్ని తలక్రిందులు చేస్తూ 1622 నుంచి దాచి ఉంచిన ప్రతి పత్రాన్ని తీసి చదివాడు. అచోటా మునిగిన 4 ఏళ్ల తర్వాత రాసిన ఒక దస్తావేజులో ఆనాటి అన్వేషక బృందం వెల్లడించిన వివరాలున్నాయి. ఫ్లోరిడాలోని మాకాస్ కీస్ ప్రాంతంలో అన్వేషించిన స్పెయిన్ దేశ బృందాలు
మ్యాప్లో కొన్ని ప్రాంతాల్ని గుర్తించాయి. ఫిషర్ వెతికినట్టు మెట్కుంబే కీస్కి అది 100 మైళ్ళ కంటే ఎక్కువ దూరంలో ఉంది. ఆ వెంటనే మెల్ ఫిషర్ తమ అన్వేషక నౌకలు అటు మళ్లించాడు. చివరకు చరిత్రను తవ్వి తీశాడు. ఈ కొత్త ప్రాంతం చాలా లోతుగా ఉంది. ఉపరితలం నుంచి చూస్తే ఆ జలాలు ఎంతో తేటగా కనిపిస్తున్నాయి, కానీ లోతట్టులో నీరు చాలా మురికిగా ఉండడంతో ప్రక్కనే ఉన్న వ్యక్తి కూడా కనిపించడం దట్టమైన చీకటిగా మారింది. మెల్ ఫిషర్ చేసిన ఆలోచన చూడండి. తూరల్లా ఉన్న 2 పెద్ద గొట్టాల్ని తమ నౌకల నుంచి లోపలి తలం వరకు వ్రేలాడదీసి ఆ గొట్టాల గుండా సముద్రం ఉపరితలం పైనున్న తేట నీరు జోరుగా వెళ్లేలా చేశాడు. అప్పుడు పైనున్న మంచినీరు కింద ఉన్న మురుగునీటిని పక్కకు నెట్టేయడమే కాకుండా అడుగున మేట వేసిన ఇసుకను కూడా తొలగించింది. దాంతో ఆ ప్రాంతాన్ని కంటితో నేరుగా స్పష్టంగా చూడగలిగే అవకాశం లభించింది. అలా కొన్ని నెలలుగా 1971 మేలో పైనుంచి జోరుగా పంపిస్తున్న మంచినీటిని దాని ఉధృతికి సముద్రం లోతట్టులోని ఇసుక చెదిరి ఒక లంగర్ కనిపించింది. మెల్ ఫిషర్ బృందానికి ఒక ఆధారం దొరికినట్లయింది. మరింత వెతగ్గా కొన్ని వస్తువులు కనిపించాయి. వస్తువులు దొరికిన ప్రదేశాలన్నిటినీ మ్యాప్లో గుర్తిస్తూ వాటి వద్ద రేడియో ట్రాన్స్మిటర్ని అమర్చారు. అలా క్రమంగా మ్యాప్ మీద ఒక ఆకారం ఏర్పడింది. అది అటోచా తాలూకు మదర్ లోడ్ ట్రెజర్ ఆ సమీపంలోనే ఉంటుందనే సంకేతాల్ని భరోసా ఇచ్చింది. 2 ఏళ్ల పరిశోధనలో వాళ్ళకేం లభించలేదు. అప్పుడు మెల్ ఫిషర్కి అసలు తమకు దొరికిన వస్తువులు అటోచా నౌకవి కాకపోవచ్చనే అనుమానం కూడా కలిగింది. మరోవైపు అతని ఆర్థిక వనరులు బాగా అడుగంటాయి. చివరి పైసా కూడా ఖర్చయ్యేలోగా నిధి దొరక్కపోతే తిండికి కూడా తికాణం ఉండదు. అదేం పెద్ద విషయం కాదు, కానీ నిధి అన్వేషణ నిలిచిపోతుంది. మళ్ళీ ఎప్పటికీ వనరులు సమకూర్చుకోగలమన్నది మాత్రం అగమ్యగోచరం. 1973వ సంవత్సరంలో మెల్ ఫిషర్ బృందానికి శుభ సంకేతాలు కనిపించాయి. 2 ఏళ్ల క్రితం దొరికిన యాంకర్కి ఓ 100 అడుగుల దూరంలో ఒక భోషాణం, కొన్ని వెండి నాణేలు, 3 పెద్ద వెండి దిమ్మెలు కనిపించాయి. వాటిని యూజిన్ లియోన్ సంపాదించిన పత్రాలతో ప్రచురించారు. దొరికిన వెండి దిమ్మెలపై అచ్చువేసిన అంకెల సంకేతాలు ఆ పత్రాల్లోని సంఖ్యలతో సరిగ్గా సరిపోయాయి. మెల్ ఫిషర్ బృందం ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. 3.5 దశాబ్దాలకు పైగా నీటిలో సమాధి అయిన ఆ వెండి దిమ్మెలు, నాణేలు ఇప్పుడు వాళ్ల కంట్లో పడ్డాయి. మెల్ ఫిషర్ స్వయంగా ఒక వర్క్ షాప్ను నెలకొల్పి దొరికిన వాటిని దొరికినట్టుగా శుభ్రం చేసి మెరుగు పెట్టించి ప్రదర్శనకు పెట్టాడు. వాటిలో కొన్నిటిని అమ్మి సొమ్ము చేసి ఆ సొమ్ముతో అన్వేషణను మరింత ఉధృతం చేశాడు. అయితే ఆ నిధి తమ సముద్ర తీర జలాల్లో లభించింది కనుక అదంతా తమకే చెందుతుందని ఫ్లోరిడా రాష్ట్రం తాకీదులిచ్చింది. మెల్ ఫిషర్ తమ సంపదను దోచుకుంటున్నాడని ఆరోపించింది. ఫ్లోరిడాకు చెందిన ఆర్కైవ్స్ అధికారి తరపున వెలువడిన ఉత్తర్వుల్లో తమ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఫ్లోరిడా జలాల్లో అన్వేషించడానికి వీల్లేదని, లేకుంటే అతని సామాగ్రి మొత్తం జప్తు చేయబడుతుందని చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో మెల్ ఫిషర్ ఫ్లోరిడా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అన్వేషణలో దొరికిన మొత్తం ఖజానాలో 25% ఫ్లోరిడా ప్రభుత్వానికి చెల్లాలన్నది షరతు. అయితే దొరుకుతున్న సంపద విలువ నానాటికి ఎక్కువ కావడంతో ఇదంతా తమకే చెందాలని ఫ్లోరిడా ప్రభుత్వం పంతం పట్టింది. అయితే మెల్ ఫిషర్ తాను అటోచాను కనిపెట్టిన వాడిని కనుక దానిపై తనకే హక్కు ఉండాలని 1975లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. సముద్రంలో అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఒక బృందం ఫ్లోరిడా వద్ద తక్కువ లోతుల్లో ఉండే బ్యాంక్ ఆఫ్ స్పెయిన్లోను, మెల్ ఫిషర్ కొడుకు డగ్ ఫిషర్ బృందం అచోట తాలూకు కళాత్మక వస్తువుల కోసం సముద్ర లోతుల్లోనూ అన్వేషణ కొనసాగిస్తోంది. 1975 జూలై 13 నాడు డగ్ ఫిషర్కి 5 ఫిరంగులు, మరో సభ్యుడు పాక్ క్లైన్కి 4 ఫిరంగులు కనిపించాయి. వాటిపై ఉన్న చిహ్నాలను బట్టి అవి అటోచా నౌకలోనివే అని నిర్ధారణ అయింది. ముఖ్యమైన ఖజానా మాత్రం ఇంకా బయటపడలేదు. వీళ్లు ప్రయత్నాలు మానలేదు. అయితే ఒక రాత్రి తమ చిన్న నౌక నార్త్ విండ్లో ఉన్న డగ్ ఫిషర్, తన భార్య, మరో డైవర్లు నౌక తాలూకు బిల్స్ పంపు విరిగిపోవడంతో పడవ హాల్లోకి నీళ్లొచ్చేసి ఒరిగి మునిగిపోవడంతో తప్పించుకునే దారి లేక శాశ్వతంగా జలసమాధి అయిపోయారు. కొడుకు, కోడళ్ల మరణంతో మెల్ ఫిషర్ కృంగిపోయాడు. సిబ్బంది కూడా ట్రెజర్ హంట్ను నిలిపేద్దామన్నారు. అయితే దాన్ని సాధించడం ద్వారానే కొడుకు మరణానికి తగిన నివాళి అర్పించినట్లవుతుందని, కేవలం నిధి సంపాదన కోసం కాక తన తండ్రి జీవితాశయాన్ని తన ధ్యేయంగా చేసుకున్న ఒక కొడుకు ఆత్మకు, తనకు తోడుగా నిలిచిన కోడలు ఆత్మకు ఆ గెలుపుని అంకితమివ్వాలని మెల్ ఫిషర్ నిశ్చయించుకున్నాడు. అయితే ఇంత పెద్ద ప్రమాదం తర్వాత నిధులు పెట్టుబడి పెట్టడానికి పార్ట్నర్స్ వెనకంజ వేశారు. అయినా కానీ మెల్ ఫిషర్, అతని భార్య డొలోరిస్లు ఆ భారం అంతా భరించడానికి సిద్ధపడ్డారు. మ్యాగ్నెటోమీటర్, సోనార్ స్కానింగ్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. ఆనాడు 1622లో అచోటా మునిగిన మరుసటి నెల సంభవించిన మరో తుఫాన్ అచోటా శిథిలాల్ని బహుదూరం వరకు తోసేసిందనే సంగతిని దృష్టిలో పెట్టుకుని ఆ తుఫాను సాగిన దిశగా అన్వేషణ కొనసాగించారు. ఇక 1976, 1979ల మధ్య పలు తుఫాన్లను, అలల తాకిడిని, షార్క్ చేపల దాడులను ఎదుర్కొంటూ వచ్చారు. ఆ దశాబ్దం చివరకు అన్వేషణ ఖర్చు $6 మిలియన్ చేరుకుంది.
ఫ్లోరిడాలో తాము నివసిస్తున్న ఇంటిని మెల్ ఫిషర్ తనఖా పెట్టి కొంత సొమ్ము సమకూర్చుకున్నాడు. క్యూబాలో కాందేశికులుగా నివసిస్తున్న వాళ్ళని డైవర్లుగా పెట్టుకున్నాడు. వారికి లోతట్టు సముద్రాల్లో నిర్భయంగా ఎదగలిగే మెండైన గుండె ధైర్యం ఉంది. 1978లో అటోచాకి అనుబంధంగా ఉండిన సెంటా మార్గరిటా నౌక శిథిలాలు కనిపించాయి. 1980 వరకు వాటిలోంచి $25 మిలియన్ సంపదను వెలికితీశారు. మెల్ ఫిషర్ బృందానికి ఉత్సాహం రెట్టింపైంది. పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. అచోటా శిథిలాల్లో ఫిరంగులు, కొన్ని నావికా పరికరాలు, యుద్ధ సామాగ్రి, కొన్ని ఆభరణాలు, సిరామిక్ వస్తువులు దొరికాయి. వాటిని వెలికితీసి ప్రదర్శనకు ఉంచారు. ఫ్లోరిడా ప్రభుత్వం ఆ నిధి మొత్తం తమకే చెందుతుందని కేసు వేసింది. ఫిషర్ తరపు న్యాయవాదులు సదరు సంపద అంతర్జాతీయ జలాల్లో లభిస్తోంది కనుక దాన్ని వెలికితీస్తున్న వారికే అది చెందుతుందని వాదించింది. వాదోపవాదనల తర్వాత 1982 జూలై 1వ తేదీన అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సంపదను వెలికితీస్తున్న వాళ్ళకే ఆ సంపద మొత్తం 100% చెందుతుందని చెప్పింది. ఇక చట్టబద్ధమైన చిక్కులు లేకపోవడంతో మెల్ ఫిషర్ బృందం రెట్టించిన ఉత్సాహంతో పనిచేసింది. 1983 నాటికి అత్యాధునిక సాంకేతిక సహకారాన్ని తీసుకుని సముద్ర తలం కింద కప్పబడిపోయిన వస్తువుల్ని కనిపెట్టే సబ్ బాటమ్ ప్రొఫైలర్లను వినియోగించింది. గజీతగాళ్లు క్యూబా గేర్ని ధరించి గంటల కొద్దీ సముద్రం అడుగున అన్వేషించసాగారు. మాటిమాటికి ఉపరితలం మీదకు వచ్చి వెళ్లే పని తప్పి సమయం కలిసొచ్చింది. అచోటా నౌక తాలూకు హాల్ భాగాలు, బాల్ స్టోన్స్, ఇనుప ఫిరంగి గుండ్లు వంటివి ఒక్కొక్కటిగా దొరకడం మొదలుపెట్టాయి. మెల్ ఫిషర్ రెండో కుమారుడు కేన్ ఫిషర్ ఈ అన్వేషణకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అలా 1983లో తమ అన్వేషణ ప్రాంతానికి ఆగ్నేయంగా కొన్ని లోహపు వస్తువులు, కొన్ని ఇనుప ముక్కలు ఉన్నట్టు మ్యాగ్నెటోమీటర్ సంకేతాలనిచ్చింది. ఆ ప్రాంతాన్ని మ్యాప్లో నమోదు చేసి చూడగా తాము వెతుకుతున్న ప్రాంత పరిధికి సమాంతరంగా మరో ప్రాంతంలోని వెతకాల్సిన అవసరం కనిపించింది. ఆ కొత్త దారిలో వారికి కొన్ని విలువైన సామాగ్రి దొరికింది. 1984 నాటికి 1,14,000 వెండి నాణేలు, కొన్ని బంగారు ఇటుకలు పోగయ్యాయి. వరుసగా పేర్చితే సుమారుగా 150 అడుగుల పొడవున్న 43 బంగారు గొలుసులు కూడా లభించాయి. కొలంబియా గనుల నుంచి వెలికితీసిన పచ్చలు, అవి పొదిగిన కొన్ని బంగారు ఆభరణాలు కూడా లభ్యమయ్యాయి. ఎప్పటికప్పుడు కూడదీసుకుంటున్న మనోబలంతో 16 ఏళ్ల సుదీర్ఘ కఠిన దుఃఖమయ అన్వేషణ తర్వాత ఆర్థిక న్యాయపరమైన చిక్కుల అనంతరం 1985 జూలై 20వ తేదీన తన నౌక మీద అన్వేషణ సాగిస్తున్న కేప్ ఫిషర్ తండ్రి మెల్ ఫిషర్కి సందేశం పంపించాడు. మ్యాప్లన్నిటినీ సిద్ధం చేసుకోండి, మదర్ లోడ్ని కనిపెట్టాం అన్నది ఆ సందేశ సారాంశం. సోనార్ స్కానర్లు కేన్ ఫిషర్ సముద్ర తలాన్ని పరిశీలిస్తుంటే అనుమానంగా కనిపించిన ప్రాంతానికి వెళ్లిన డైవర్లలో ఒకడైన గ్రెగ్ వార్హెమ్ అక్కడి నుంచి తూర్పుగా ఒక 100 గజాల దూరం వెళ్లి మరీ పరిశీలించి చూశాడు. అక్కడ 80 అడుగుల పొడవున్న ఒక ఓడ శిథిల భాగం, ఆ చుట్టూ బంగారు వెండి ఇటుకలు, వెండి నాణేలు ఉన్న పెట్టెలు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గమనించాడు. ఆ రోజుకు మెల్ ఫిషర్ పెద్ద కొడుకు, కోడలు, మరో డైవర్ చనిపోయి సరిగ్గా 5 ఏళ్లయింది. మెల్ ఫిషర్ మనసుకు అనిర్వచనీయమైన శాంతి చేకూరినట్లయింది. ఆ దొరికిన సంపదలో బొటనవేలంత పొడవున్న పచ్చ ఒకటుంది. దాని విలువ $8 లక్షల. మరొక పచ్చ $1 మిలియన్ కంటే ఎక్కువ ధర పలికింది. అలా ఆ శిథిలాల నుంచి సుమారుగా 3,000కు పైగా విలువైన ముడి పచ్చలు వెలికి తీయబడ్డాయి. ఈ అన్వేషణకు ఆరంభంలో మెల్ ఫిషర్కి దొరికిన 17వ శతాబ్దం నాటి దస్తావేజులు, అటోజా మునుకకు సంబంధించిన వివరాలున్నాయనుకున్నాం కదా, అదే ఇప్పుడు ఈ అపార సంపద అన్వేషణకు అతన్ని పురిగొల్పిన కీలకమైన ఆధారం. మొత్తం మీద ఆ నిధుల ప్రస్తుత విలువ $500 మిలియన్ లెక్క తేలింది. ఫ్లోరిడా కీ వేస్ట్ ప్రాంతంలో మెల్ ఫిషర్ మారిటైమ్ మ్యూజియంని గొప్పగా స్థాపించాడు. న్యూస్ట్రా సెనోరా డి అచోటా నౌక శిథిలాల నుంచి వెలికితీసిన ఎన్నో కళాత్మక వస్తువులు, విలువైన సామాగ్రి, బంగారు, వెండి దిమ్మెలు, వివిధ ఆభరణాలు, వెండి నాణేలు, ఇంకా ఓడకు సంబంధించిన పరికరాలు, మరికొన్ని వస్తువులను చూసేందుకు, నౌక చరిత్రను తెలుసుకునేందుకు ఈ రోజు కూడా ఉత్సాహవంతులు ఆ మ్యూజియాన్ని సందర్శిస్తూ ఉంటారు. మెల్ ఫిషర్ ఒక అసాధ్యాన్ని కష్టసాధ్యం చేశాడు. తన ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాల్ని పణంగా పెట్టి కొడుకు, కోడల్ని కోల్పోయి, కొందరు సిబ్బందిని కోల్పోయి, న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించి అతను వెలికి తీసింది శతాబ్దాల నాటి సముద్రం మింగిన సంపదను మాత్రమే కాదు, మనిషిలో తృష్ణను, ఆకాంక్షను, సాహసాన్ని వెలికితీశాడు. అసాధ్యమనుకున్న కలను సాకారం చేసి మ్యూజియం రూపంలో నిలబెట్టాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.